ఓకే. అంటే పవన్ కళ్యాణ్ పట్ల కాపులు అసంతృప్తిగా ఉన్నారు, ప్రభుత్వంలో పవన్ ప్రయారిటీ తగ్గుతోంది, ఇది కొందరు అంటున్న మాట. దానిపై క్లారిటీ ఇస్తారా? ఇక్కడ కూడా రెండు కోణాలు సార్. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యత తగ్గుతుందా అంటే నాకు ఎక్కడ తగ్గుతున్నట్టు అనిపించట్లేదు. ఓకే. ఎందుకనంటే ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత క్లియర్ గా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఆయన లేకుండా ఏ ప్రోగ్రాము జరగటం లేదు. మొన్న ఆ మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారికి వెంటనే మినిస్టర్ గారితో ఆ రోడ్డు గురించి అని స్టేజ్ మీదనే చెప్పారు. ఇది ఈ కానిస్టేబుల్స్ కి నియామకాల టైంలో ఆయన గౌరవం తగ్గుతుంది అని అనుకోవటం నేను అనుకోవట్లేదు. ఆయన గౌరవం తగ్గితే ఆయన అసలు ఊరుకోడండి. ఆయన చాలా ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీ పడే మనిషి కాదు. ఒకే సందర్భం ఏంటంటే ఆయన సహనం కూడా ఉంటుంది, చాలా సహనంగా ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మన వల్ల కాదు అనుకుంటే ఆయన మాట్లాడతారు. అందుకని ప్రాధాన్యత తగ్గటమే ఉందండి. ఆయన అనుకున్న ఇప్పుడు నిన్న అక్కడ అమరజీవి నీటి పథకం ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో 1200 కోట్ల పైన పెట్టి నీటి పథకం ఇచ్చారు. ఆయన ప్రజల కోసం ఏం చేయాలన్నా కూడా ఆయనకి రూట్స్ క్లియర్ గానే ఉన్నాయి, ఆయన చేసుకుంటూ పోతున్నారు. దాంతో పాటుగా ఇంతకు ముందు డిఫరెంట్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఇప్పుడు ఏ విషయంలో కూడా ఇద్దరు పక్క పక్కన కూర్చుంటున్నారు. ప్రతి ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది. ఇది కొంచెం ఏంటంటే ప్రతిపక్షం సాధారణంగా ఏంటంటే ఈ ఐక్యత మీద కొంచెం బురద జల్లే పనుల్లో భాగంగా ఇలాంటివి చెప్తారు. అంటే 2024 ఎన్నికల టైంకి సంతృప్తిగా ఉన్నట్టుగా కాపులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్ల, జనసేన పార్టీ పట్ల సంతృప్తిగా లేరు అన్నది కొందరు చేస్తున్న వాదన. సార్, సంతృప్తి అసంతృప్తి అవి కూడా హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ అని ఒక స్కేల్ మాదిరిగానే వెళతాయి. ఒక్కొక్కసారి ఇప్పుడు మీరు ఒక యాపిల్ తిన్నప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, రెండో తిన్నప్పుడు అంత 100 యూనిట్స్ రాదు. పాయింట్ ఏంటంటే కొన్ని విషయాల్లో ఇప్పుడు బేసిక్ గా అసంతృప్తులు ఎక్కువ మంది ఎవరంటే వాళ్ళు రకరకాల పదవులు కోరుకుంటూ వాళ్ళకి అందని వాళ్ళు ఒక అసంతృప్తి కనిపిస్తూ ఉంటుంది. అది ఏ గవర్నమెంట్ లోనైనా ఉంటది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కొంచెం మాట్లాడుతూ ఉంటారు. కాపులు అనే ప్రత్యేకంగా మీరు మాట్లాడారు కాబట్టి సార్, కాపు సమాజం అంటే ఆయనకి ఇవన్నీ ఇష్టం ఉండదు. అనేక సందర్భాల్లో కులం అంటే అసలు పక్కన పెట్టేసేయండి, ఒక కులం అనేది ఏది పనికిరాదు అని అంటారు. ఆయన బహిరంగంగానే 2-3 మీటింగ్లు అన్నారు కదా, చాలా సార్లు అంటారు. ఆయన ఒరిజినల్ గా ఆయన మనసులోనే అది క్యాస్ట్ ఒకటి పెట్టుకొని వెళ్ళాలనేది లేదు. అందరు కలిసి ఉంటేనే ఎప్పటికైనా ఆల్టర్నేటివ్ వస్తుంది అంటారు. నిజంగా ఆలోచన అయింది అయితే మంచి ఆలోచన. అదే ఆలోచన. రాజకీయంగా ప్రజాస్వామ్యాలు అలాంటి వాటిని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు అది లేకపోతే కమ్మాస్తో కాపులు కలవటం అనేది కాపులు ఫుల్ రిజెక్ట్ చేశారు. ఆయన దాన్ని ఒక కులం కోసం అయితే అట్లా చేయరు, పైగా వ్యతిరేకిస్తున్న కులాన్ని. ఆయన అట్లా కాదండి. సో నా పాయింట్ ఏంటనంటే అసంతృప్తిగా ఉన్నారు అనంటే ఈ కొన్ని ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి, అదే గవర్నమెంట్ లోనే. అది నేను అనుకోవటం ఏంటంటే ఇవి వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఆ కమ్యూనిటీ మొత్తం వారికి ఇష్టం లేకపోయినా కూడా 80% పైన వారినే ఓన్ చేసుకుంటున్నారు. మనం కామన్ గా ప్రజల్లో మాట్లాడితే ఆ కమ్యూనిటీలో మాత్రం కాపు సామాజిక వర్గంలో 80% పైన ఆయన ఓన్ చేసుకుంటున్నారు. 20% ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఆ 20% మొత్తం అని చెప్పేసి మనం అనుకోవటానికి లేదు అక్కడ. అసలు ఆ కోణంలో నుంచి చూడకూడదు. ఇప్పుడైతే నాకు తెలిసి అసంతృప్తులు ఏదన్నా ఉన్నా లేకపోయినా అల్టిమేట్ గా వాళ్ళ డెసిషన్ ఎట్టుంటది అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు నాతో కొంతమంది కాపు మిత్రులు నాతో మాట్లాడిన విషయం, గతంలో మా సామాజిక వర్గానికి గవర్నమెంట్ లో గానీ అడ్మినిస్ట్రేషన్ లో గానీ ఆఫీసుల్లో గానీ అంత రికగ్నిషన్ లేదు. ఈరోజు సమాజంలో ఈ కాపు సామాజిక వర్గం ఒక రూలింగ్ కమ్యూనిటీగా తయారయ్యే ప్రాసెస్ లో భాగంగా ఉంది. అది వాళ్ళు గుర్తిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కావాలని చేసింది కాదు, అది ఆటోమేటిక్ గా దట్ ఈస్ ద అవుట్కమ్. ఒకటి జరుగుతుంది అది అందుకని చెప్పేసి అసంతృప్తులు ఉన్నప్పటికి కూడాను పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒక 20% 30% ఉండొచ్చు, వాళ్ళు ఎప్పుడు ఉంటానే ఉంటారు, ఏ కులంలోనైనా ఉంటుంది. రైట్. అంటే ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి సందర్భంగా ఇప్పుడు వాళ్ళ కుమార్తె నేను పాలిటిక్స్లోకి వస్తున్నానని చెప్పడం, ఆల్రెడీ వాళ్ళ తనయుడు ఉండడం, ఇదంతా కొంత వాళ్ళ గత కొద్ది రోజులు ఒక డిస్కషన్ జరుగుతుంది. అంటే కాపులు అప్పట్లో ఒక మంచి నాయకుడు కాపులు లేకుండా అయిపోయాడు, ఇలాంటి డిస్కషన్ కొందరు తెర ముందుకు తెస్తున్నారు. అంటే నా పాయింట్ ఏంటంటే వంగవీటి రంగా గారు చనిపోయి దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది, ఒక 3 సంవత్సరాలు తక్కువ, 37 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఒక గొప్ప నాయకులు, అందరిని కలుపుకొని వెళ్ళి అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని వెళ్ళిన గొప్ప నాయకులు. ముఖ్యంగా ఎస్సీలని ఆయన ఎప్పుడు ఎస్సీలు ఆయనతో ఎక్కువ మంది ఉండేవారు. సో అవన్నీ వాస్తవాలు. కానీ ఆయన చనిపోయిన 40 సంవత్సరాల తర్వాత ఈరోజు రంగా గారి
ఆస్పెక్ట్, ఒక మెయిన్ ఆస్పెక్ట్గా తీసుకురావటం అనేది జరుగుతుంది. నా పాయింట్ ఏంటంటే అండి, 40 సంవత్సరాలు అంటే 4 decades తర్వాత చాలా చాలా మార్పులు వచ్చినాయి సమాజంలో. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చాలా చాలా మార్పులు వచ్చినాయి. సో మనం ఎన్టీ రామారావు గారిని ఎంతో మంది అసలు గుండెల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాయకులు అయిపోయారు. ఎన్టీ రామారావు గారి పేరు పొద్దుగూకులు మాట్లాడుకుంటారా? ఆయన చేసిన చాలా గొప్ప పనులే. సేమ్ ఇందిరాగాంధీ ఒక కరిస్మాటిక్ లీడర్, నెహ్రూ అలానే ఇప్పుడు వాజ్పేయి గారు ఎంత గొప్ప లీడరు. అంటే వాళ్ళందరూ పనిచేశారు. ఇప్పుడు తరాలు కొందరు తెలియదు కూడా. నేనంటున్నా కాలక్రమంలో వాళ్ళ గొప్పతనం అనేది పక్కన పడి మామూలుగా కొత్త రాజకీయాలు, కొత్త విధానాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. రంగా గారి గురించి ఇప్పుడన్న మాట మీరే అన్నారు, చాలా తరాలు మారినాయి. ఆ తరాలు మారిన తర్వాత పెద్దవాళ్ళు చెప్తే వింటమే గానీ ఆ జనరేషన్ చూసారా, వాళ్ళు కొంచెం ఎమోషనల్లీ కనెక్టెడ్. కమ్యూనిటీలో ఒక కాపు సామాజిక వర్గంలో రంగా గారి ఇమేజ్ ని అట్లా సస్టైన్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు మారిపోయినాయండి. ఇప్పుడు కొత్త నాయకత్వం వచ్చింది. కాపులు రంగా కుమార్తె ఇప్పుడు ఆమె మళ్ళీ రంగంలో దిగుతున్నారు సార్. ఎవరు వర్కౌట్ అయ్యే వాతావరణం ఉంటుందా? ఒక మాట సార్, తండ్రి ఆశయాల కోసం నేను వస్తున్నానంటే దాన్ని అవును, రాధా గారు వచ్చారు కదా. అవును, ఇప్పుడు ఒక రాజకీయ నాయకులకి 4 పిల్లలుంటే 4 కూడా చేయలేని పరిస్థితి. ఎవరో ఒకరు కొంత. అవును, ఎన్టీ రామారావు గారి సంతానంలో బాలకృష్ణ గారు తప్ప ఇంకా రాజకీయాలు ఎవరు లేరు కదా. సో నా పాయింట్ ఏంటంటే జగన్ ఫ్యామిలీ నుంచి తర్వాత ఆశా గారు వచ్చి వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడటం ఇదంతా చూస్తున్నాను నేను కూడా. నా పాయింట్ ఏంటంటే జనం మనసులన్నీ కూడా పొలిటికల్గా ఒక డెసిషన్ తీసుకొని ఉన్నారు. అండ్ ఆల్సో కొత్తగా ఏదో మొదలుపెట్టి మళ్ళీ వెళ్దాము అనేటువంటి పరిస్థితులు రాజకీయాల్లో ఉండవు సార్. ఆల్రెడీ మాకు సంబంధించి మాకు ఒక నాయకుడు ఉన్నాడు అనుకున్నటువంటి సామాజిక వర్గం క్లియర్గా ఉంది. కాస్త అట్లా కింద పైన అయినప్పటికీ కూడా మాకు ఒక లీడర్ ఉన్నారు అనేది ఫిక్స్ అయ్యి ఉంది. కొత్తగా ఏంటి ఇప్పుడు తేగలిగినటువంటి విప్లవం ఏముంది అనేది అంచనా వేస్తారు. రెండోది, అది చాలా రిస్క్, కష్టంతో కూడుకున్నది. వ్యవస్థనంతా మార్చగలిగే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఒక చరిష్మా ఉంది. ఆయన వ్యక్తిత్వం పట్ల ఒక నమ్మకం ఉంది ప్రజలకి. వచ్చేసి ఆయన సెంటర్ స్టేజ్ తీసుకున్నారు. మూడో ప్రత్యామ్నాయం నేను ఒకటి చెప్తున్నానండి, ఒక్క ఫ్యామిలీకి సంబంధించే కాదు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సామాజిక వర్గంలో నేను చాలా గట్టిగా చెబుతున్నా, ఆంధ్రప్రదేశ్లో ఏ సామాజిక వర్గానికి కూడా కొత్తగా ఇంకొక పార్టీ తీసుకొచ్చి ఆల్టర్నేటివ్గా నిలబడగలిగినటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు లేవండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు 30-15 సంవత్సరాలు వెళ్ళాలి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం ఎందుకనంటే ఈ పరిస్థితులే డిస్టర్బెన్స్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి మనం కొంత పని చేయడానికి అవకాశం ఉంది, అలాంటి వాటిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పడం ఆయన ఉద్దేశం. సో ఒక్కటేంటంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మూడో ప్రత్యామ్నాయం అనేది ఆంధ్రప్రదేశ్లో రాదు సార్. ఇప్పుడున్న పరిస్థితి ఒక 50 సంవత్సరాలు అయితే నేను చెప్పగలను, ఒక స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ గా. అంటే వితౌట్ పవన్ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్స్ రావు. ఒక 50 సంవత్సరాల వరకు మాత్రం కష్టం సార్. నేను ఈజీగా చెప్పగలను అది. నేను ఒక స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఐ హావ్ రెడ్ సో మెనీ పాలిటిక్స్ అండ్ సో మెనీ కంట్రీస్ పాలిటిక్స్ చదివాను. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మూడో ప్రత్యామ్నాయం అనేది ఒక 50 సంవత్సరాల వరకు అయితే నేను ఊహించలేను. అంటే ఓడినా గెలిచిన పవన్ ఫ్యాక్టర్ అనేది కీలకం కంపల్సరీగా. ఎందుకంటే ఆయన రానంత వరకే 2, ఆయన వచ్చిన దగ్గర నుంచి 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్.